అయితే ఒకవేళ రేపు నిజంగానే స్పీకర్ వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదా కాంగ్రెస్ కంపల్సరీ ఇస్తాం. అంటే అర్థమైంది. ఇప్పుడు ఒకటి మేడం ఎట్లనే పర్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల అనుకూలంగా పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా సుప్రీంకోర్టు క్వాలిఫై చేయడం చెప్తుంది. బై ఎలక్షన్ల కోసం అప్పీల్ ఆర్డర్ పాస్ చేయడానికి హైకోర్టుకు లేదంటే స్పీకర్కు ఇచ్చింది. ఆ స్పీకర్ గారు వాళ్ళు ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఇప్పుడు మనకు కూడా రాజ్యాంగ విలువలు ఉన్నాయి కదా, మన అసెంబ్లీ నామ్స్ ఉన్నాయి కదా, ఆ నామ్స్ ప్రకారం పోతారు. శాసనసభ వ్యవహారాల ప్రకారం, శాసనసభ ఆర్టికల్స్ ప్రకారం, శాసనసభ ఉన్నటువంటి విధానాల ప్రకారం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఆగా సంతోషపడవచ్చు కాక, కానీ ప్రజాక్షేత్రంలో ఓట్లు వేసే ప్రజలు కదా, అప్పుడు చూద్దాం. రైట్. రామరెడ్డి గారు, సరే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి అన్నింటినీ కూడా అందరి ఎమ్మెల్యేలని వీళ్ళు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ దాంట్లోకి జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ విషయంలోనే చర్చ జరుగుతుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా, అఫీషియల్గా వెళ్ళలేదా, ఇదంతా కూడా జరుగుతుంది. సో బీజేపీ ఏం చెప్పదలుచుకుంది దీని గురించి? ఇప్పుడు ఈ 2 పార్టీల చరిత్ర, ఒక్కొక్క పార్టీ 2 సార్లు వేరే పార్టీల నుంచి తీసుకోవడం, వాళ్లకు పదవులు ఇవ్వడం స్పష్టంగా జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014 డిసెంబర్లో మంత్రి పదవి తీసుకున్నాడు కేసీఆర్ మంత్రివర్గంలో. 2017లో 3 సంవత్సరాల తర్వాత మెర్జ్ అయిందని ప్రకటించకూడదు. టీడీపీ యొక్క 10 మంది ఎమ్మెల్యే, 15లో 10 మంది. ఈ 3 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే టీడీపీ, మంత్రి టీఆర్ఎస్. ఇది ఎక్కడుంది? దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు? మెర్జ్ చేసుకుంటే ఒకేసారి కావాలి. ఇంత గ్యాప్ ఇంతకుముందు 1 ఇయరా, 3 ఇయర్స్. ఇది ఆయన అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా అసోసియేట్, వాళ్ళు మెర్జ్ చేసుకోలేదు. రాజశేఖర్ అసోసియేట్ మెంబర్స్గా పెట్టుకున్నారు 7 మెంబర్స్ను. పర్కాల్ ఎమ్మెల్యే, హన్మకొండ ఎమ్మెల్యే, ఇట్లా 7గురిని అసోసియేట్ మెంబర్స్ అని పెట్టుకున్నారు. అది కూడా తప్పే. కాంగ్రెస్ పార్టీ ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ చట్టాన్ని అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ మొదలు. అది మిగతా కుటుంబ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎలా కుటుంబ పార్టీ, మిగతా కుటుంబ పార్టీలు, ఈ కుటుంబ పార్టీలకు సిద్ధాంతం ఇవే ఉంటాయి. సిద్ధాంతం లేనప్పుడు వాళ్ళు పార్టీకి కట్టుబడి ఉండరు. అదొక రాజకీయ వ్యాపార వేదిక. పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫర్ బిజినెస్ ఇన్ పాలిటిక్స్. కాంగ్రెస్ సోనియా కుటుంబ పార్టీ అంటే కేసీఆర్ కుటుంబ పైన అంతే. కాబట్టి వాళ్ళు అక్కడ అప్పుడు ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు, ఇక్కడ కాంగ్రెస్ ఒకసారి ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి కూడా. అంతకుముందు మహిళకు మంత్రి పదవి లేదు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన మంత్రి ఏ మహిళకు మంత్రి పదవి ఇలా పడుతుంది, ఫిరాయించిన ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి. అది అప్పుడు తర్వాత ఒక్కరే కాదు, అన్ని పార్టీ ఎక్సెప్ట్ బీజేపీ, మిగతా ఎంఐఎం అంటే ఎట్లా రాదు, తీసుకోరు, వాళ్ళు సపోర్టే. బీజేపీ, ఎంఐఎం రీజన్ వేరు, బీజేపీ అన్ని పార్టీలు తీసుకున్నారు. బీఎస్పీ తీసుకున్నారు, వైసీపీ తీసుకున్నారు, కాంగ్రెస్ తీసుకున్నారు, టీడీపీ తీసుకున్నారు, సిపిఐ కూడా తీసుకున్నారు. టీడీపీ ఎంపీలను మీరు ఎట్లా తీసుకున్నారు? చెప్తా. ఒకేసారి నాట్ లెస్ దాన్ 2/3 రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం ఒకేసారి. వీళ్ళు చెప్తా, దానికి కూడా దేశ అవసరాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభలో మెజార్టీ మాకు లేదు. మీకు మెజార్టీ అవసరం, దేశ అవసరం, దేశం పని, మెజార్టీ వెళ్ళొచ్చండి. వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్తున్నా, తీసుకున్నది రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాం మేము. మీరు రాజ్యాంగ తీసుకురా, తీసుకోలేదు కదా. మేడం 2014లో మేము అధికారానికి వచ్చినాం, 2019లో అధికారానికి వచ్చినాం, 2024లో అధికారానికి వచ్చాం. ఎప్పుడన్నా ఒక్క లోక్సభ ఎంపీని ఏ పార్టీ తీసుకున్నామా? కేంద్రంలో ఒక్క ఎంపీ పేరు చెప్పండి. మాకు ఇప్పుడు తక్కువ కూడా సొంత పార్టీగా అలయన్స్ మెజార్టీ ఉంది. మేము అక్కడ తీసుకున్నామా? ఏ ఒక్క లోక్సభ ఎంపీని తీసుకున్నామా? అది బీజేపీ స్పెషాలిటీ. అది ఈ పార్టీ అట్లా చేయలేదు. ఎంపీటీసీ నుంచి ఎంపీల వరకు అందరూ తీసుకున్నాయి, ఎంపీటీసీ నుంచి ఎంపీల వరకు. సో కాబట్టి ఇవి కుటుంబ పార్టీ తీసుకున్నాయి. సుప్రీంకోర్టు చాలా చివాట్లు పెట్టింది రేవంత్ రెడ్డి.
చివాట్లు పెట్టింది. ఏమని? ఇంతకు ముందు మా మీద కవితకు బెయిల్ వచ్చిన సందర్భంలో మా తీర్పును అవహేళన మాట్లాడినప్పుడు క్షమాపణ కొడితే వదిలిపెట్టినాం. అది తప్పు చేసినామా? ఇప్పుడు మార్చిలో వీళ్ళకు రాజీనామా చేయాలి, ఎన్నికలు రావాలి ఎట్లా అంటాడు? కోర్టు కేసులో ఉండగా దాని మీద మనం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీకు అది మ్యాటర్ వినిపిస్తా. కాబట్టి వీళ్ళు చేసిన అధికారులు కాదు, మరి దాన్ని మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎంత మాటగాడంటే అవసరం ఉన్నప్పుడు ఆయన వాళ్ళ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది. పీఎం చేయలే, సీఎం చేయలే. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు బీసీని సీఎం చేయొచ్చు, చెయ్యరు. కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి, బీసీ ఉపరాష్ట్రపతి చేయాలని ఆయన మాట్లాడతారు. ఏమన్నా ఉన్నది అర్థం? అరే మీరు రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఇవ్వలేదు, బీసీ జెండా హలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తారు. ఇప్పుడు ఉన్న ఇంప్లిమెంట్ చేయరాదు. పార్టీ విషయాలు వేరండి. నేను పార్టీ విషయం మాట్లాడలే. ప్రభుత్వ పోస్ట్ రాజ్యాంగబద్ధమైన పోస్టుల గురించి మాట్లాడుతున్నాను. ఉపరాష్ట్రపతి అనేది బీజేపీ పోస్ట్ కాదు, దేశ పోస్టు. దాని గురించి రాన్నాడు కాబట్టి చెప్తున్నా. నువ్వు ఇక్కడ ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 50 ఏళ్ళు చేయలేదు ఒక ప్రధాని. కాబట్టి నీకు ఆ పాపాన్ని కనుక్కోవాలని ఇప్పుడు చేయాలి. ఒకటి. రెండో అంశం, రేపు పొరపాటున కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీని ప్రధానమంత్రి చేస్తానో చెప్పాలి. ఈ చేయగలయా? 34% రిజర్వేషన్ 32 తగ్గిస్తుంది. బీసీ రిజర్వ్ 34 ఉంది లోకల్ పరిస్థితి. దాన్ని 10% ముస్లిం చేసి 42 పేరు చెప్పి 32. అదే బీసీ రిజర్వ్ పెంచారన్నమాట. ఇక మాటలు దాడి చెప్తాం. కానీ నిజంగా ఎక్కడ కూడా మీడియాలో చర్చ జరగదండి. కేసీఆర్ ఎట్లయితే అప్పుడు మీడియా అనుకుంటాం, ఇప్పుడు అదే నడుస్తుంది చాలా వరకు. ఈ విషయాలు బయటకే రావట్లేదు. ఇంకొక ముఖ్య విషయం రిజర్వేషన్ విషయంలో, ఈ 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ వచ్చి రేపు గవర్నర్ సంతకం పెట్టినా కానీ జిహెచ్ఎంసీకి వర్తించవి. ఇవి జిహెచ్ఎంసీ యాక్ట్ వేరే ఉంది. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాస్ట్ టైం కేసీఆర్ గారు 152 ఎస్టీకి రిజర్వ్ చేశారు. ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్. ఎస్టీ మహిళ మా ఉండేది అస్తినాపురం ఒకటి, ఇంకోటి 2. మరి ఎస్టీ కానీ కావు మిగతా స్టేట్లో. ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్ట్ వేరు. జిహెచ్ఎంసీ బయట ముస్లిం జనం 5% లో 4% రిజర్వేషన్ ఎలిజిబుల్. వీళ్ళ లెక్క ప్రకారం 3%. 3% 10% రిజర్వేషన్. ముస్లిమ్స్ 3% జిహెచ్ఎంసీ పెట్టాం. అదే అదే మరి బయట బయట అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈ 2 పార్టీలు చెప్పేది రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు రాళ్ళతో కొట్టాలన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే ఎంపీ టికెట్ తో సన్మానిస్తుండు. తర్వాత పిఎస్సీ చైర్మన్ తో సన్మానిస్తుండు. ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చినట్టు ఉన్నారు కదా, ఉదయపూర్ లోనే చెప్పినట్టు ఉన్నారు. ఉదయపూర్ తీర్మానం ఏంటంటే ఆ టికెట్ కూడా 5 ఏళ్ళు మినిమం పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 బీసీలకు ఇవ్వాలి. కుటుంబం నుంచి 2 ఇవ్వకూడదు. ఇది ఏది ఫాలో కాదు. కాబట్టి పార్టీ చెప్పేది ఒకటి, చేసేది టోటల్ గా ఉల్టా చేసే అవసరాల కోసం. మన దాన్ని ఎప్పుడు ఇస్తున్నాను. ఇంకోటి బీజేపీ నుంచి 2 ఎమ్మెల్యేలు రిజైన్ చేసి తీసుకున్నాం. ఎంత భయంకర విష ప్రచారం కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో 18,000 కోట్లు ఇచ్చిందని. ఎవరు? కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్. ఆయన పోస్టింగ్ ఏంటంటే గూగుల్ పై 18,000 crores ₹1,00,000 నుంచి ఒక పోస్ట్ కాదు. ఎంత ఘోరంగా వాడుతారంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు కదా, ఆయన కాంట్రాక్ట్ టెండర్ లో వచ్చింది, నామినేషన్ కాదు. నా గ్లోబల్ టెండర్స్ లో ఓపెన్ టెండర్ లో కాంట్రాక్ట్ నా కొడుకు ఫార్మ్ కు వచ్చింది. దానికి లింక్ అన్నాడు ఆయన అన్నది. ఎంత ఆయన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పోస్ట్ రాజీనామా చేస్తే భయంకర విష ప్రచారం. ఎందుకు ఓడిపోయినా? అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కుమ్ముక్కై 25,000 ఓట్లు చీలిస్తే 10,000 తెలంగాణ ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కుమ్ముక్కై 25,000 ఓట్లు చీలిస్తే 10,000 ఓడిపోయాడు. అరవై భయంకరంగా పోరు నడుస్తుంటే అదే పిసిసి పదవిని రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టుకున్నాడు. మరి హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గారు అప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్క అవ్వలేదా? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఓట్లన్నీ
3,000. అంటే 25 మెజారిటీ 24,000. లేదా అంటున్నాను. ఇక్కడికి వస్తేనేమో కుమ్మక్కయ్య అంటారు కదా, ఇది మీరు మీరు ఓడిపోయారు కాబట్టి. ఓట్ల డిఫరెన్స్ చూడాలి. మా ఊరంలో మాట్లాడే నేను మాట్లాడచ్చు. మునుగోడులో బీజేపీ ఓడిపోయిన మెజార్టీ 10-11,000, కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లు 25,000, హుజరాబాద్ లో ఈటలరాయలకు వచ్చిన ఓట్లు 24,000 మెజార్టీ, కాంగ్రెస్ కి వచ్చిన 3,000 ఓట్లు. అవి బీఆర్ఎస్ పడ్డా బీఆర్ఎస్ గెలవదు. అక్కడ కనుక కాంగ్రెస్ బీజేపీ పడితే కాంగ్రెస్ ఓట్లు బీజేపీ గెలిచేది. ఇది తేడా. కాబట్టి ఎక్కడ ఎవరికి మన ఓట్లు చెప్తాయి. మేము అట్లా చేయలేదు, ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, రాజ్యాంగబద్ధంగా ఉన్నాం. ఈ రెండు పార్టీలు అవే చేస్తుంటే మా దగ్గర సిద్ధాంతం ఉంది, వాళ్ళ దగ్గర సిద్ధాంతం లేదు. వాళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, దీని గురించి 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ వచ్చింది అప్పుడు 408 409 ఎంపీ స్థానాలు వచ్చినాయి ఇందిరాగాంధీ చనిపోయిన సింపతి వేవ్లో కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వీళ్ళు పార్టీ ఫిరాయిస్తే కష్టం రాని అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం అక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి ఆల్రెడీ పార్టీని చీల్చి ఫిరాయింపుల చట్టం లేనప్పుడు నాదెండ్ల భాస్కరరావు ద్వారా చీల్చి రామారావును అధికారం చెప్తే మళ్ళీ ఆయన మెజార్టీ నొప్పి వేస్తారు. ఇక రామారావు కూడా మళ్ళీ గెలిచితే అది పార్టీ ఫిరాయింపుల చట్టం 1/3 మెజార్టీ మినిమం ఉండాలని, దాన్ని కూడా ఫిరాయిస్తుంటే మళ్ళీ వాజ్పేయి టైంలో దాన్ని 2/3 మెజార్టీ అని చేశారు. కానీ అక్కడ ఏంటంటే అల్టిమేట్ డెసిషన్ స్పీకర్ తీసుకుంటాడు. వాళ్ళ ఎమ్మెల్యేల విషయంలో ఎంపీల విషయంలో స్పీకర్లు దాన్ని మాట్లాడినప్పుడు అది 10th షెడ్యూల్లో ఉన్నందుకు సుప్రీంకోర్టు చెప్పేందంటే దీన్ని మళ్ళీ పార్లమెంట్ సమీక్ష చేసి అవసరమైన మార్పులు చేయాలంటుంది. దాని మీద కొంచెం చర్చ అవసరము. ఆ పరిస్థితుల బట్టి కేంద్ర గవర్నమెంట్ కూడా దాని మీద సీరియస్గా ఆలోచిస్తానని చెప్తుంది. రామూర్తి గారు, 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారనేది చర్చ కాబట్టి కొన్ని మీకేమైనా క్లారిటీ ఉందా? వాళ్ళు చెప్పారు 10 మందిలో 3 అయితేనే కంపల్సరీగా మా పార్టీలో వాళ్ళు నుంచి వెళ్ళిపోయారు. క్లియర్. వాళ్ళు కప్పుకున్న కండువా దేవుడి కండువా అంటారు కదా, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటారు కదా.